అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలం అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలం పరిమితంగానే ఉన్నది. ఇక్కడ దుర్యోధనుడిచే బలాలు తారాతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షింపబడుతూ తన యొక్క సైన్య బలం అపరిమితంగా ఉన్నట్లు అతడు భావిస్తున్నాడు దుర్యోధనుడు. ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షింపబడేటువంటి పాండవ సేనాబలం పరిమితంగానే ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని వల్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించాల్సి వస్తే కేవలం భీముని చేతనే సంహరింపబడతానని అతనికి కూడా బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంగా ఉన్నాడు. యుద్ధంలో తాను విజయం సాధించడం తథ్యమనే అతని యొక్క తుది అభిప్రాయం దుర్యోధనుడిది.